పార్ట్ చిత్రాలు పెయిడ్ ప్రీమియర్స్ సంస్కృతి పెరిగిపోతుంది. ఈ పోకడలతో చిత్రాల నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఒకే చిత్రాన్ని ముగించకుండా పలు భాగాలుగా సాగదీస్తున్నారు. పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహణలో జాప్యాలు, సమస్యలు పెరిగాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో నాణ్యత ప్రమాణాలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. సీక్వెల్స్, మల్టీపార్ట్ చిత్రాలు అధికంగా రూపొందుతున్నాయి. ఒకే చిత్రాన్ని ఒకే భాగంలో ముగించకుండా పలు భాగాలుగా సాగదీస్తూ ప్రేక్షకుల ఓపికను పరీక్షిస్తున్నారు. సీక్వెల్ హైప్ ను క్యాష్ చేసుకునేందుకు మొదటి భాగాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఇక పెయిడ్ ప్రీమియర్స్ సంస్కృతి మరింత ఇబ్బందికరంగా మారింది. అభిమానులు భారీ మొత్తంలో టికెట్ ధర చెల్లించిన షోల నిర్వహణలో జాప్యాలు, కంటెంట్ డెలివరీ సమస్యలు తలెత్తుతున్నాయి. గతేడాది నుంచి ఈ సమస్యలు మరింత పెరిగాయి. సినిమా అనేది పూర్తి అనుభవం కావాలి, సగం వండిన ఉత్పత్తి కాదు. ఈ పోకడలను సరిదిద్దుకునేందుకు సమగ్ర విడుదల వ్యూహం అవసరమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిత్ర విజయంలో సగభాగం ప్రేక్షకుల అంచనాలను సరిగ్గా నిర్దేశించడంపై ఆధారపడి ఉంటుంది. అంచనాలు సరిగ్గా లేకపోతే చిత్రం మధ్యలోనే పడిపోతుంది. ఈ విషయంలో ఎస్ఎస్ రాజమౌళి, అనిల్ రావిపూడి దిట్టలు. వారు ప్రేక్షకులు ఏమి ఆశించాలో స్పష్టంగా చెప్తారు. సినిమా విజయంలో అత్యంత కీలకమైన అంశం ప్రేక్షకుల అంచనాలను సరిగ్గా నిర్దేశించడం. చిత్ర విడుదలకు ముందే ప్రేక్షకులకు ఏమి ఆశించాలో స్పష్టంగా తెలియజేయడం చాలా ముఖ్యం. ఈ విషయంలో రాజమౌళి మరియు అనిల్ రావిపూడి అత్యంత నైపుణ్యం కనబరుస్తున్నారు. వారు తమ చిత్రాల ద్వారా ప్రేక్షకులు థియేటర్కు ఎందుకు రావాలో, ఏమి ఆశించవచ్చో స్పష్టంగా నిర్దేశిస్తున్నారు. ఈ వ్యూహంతో వారి చిత్రాలు ఎప్పుడూ అంచనాలకు మించి విజయం సాధిస్తున్నాయి. అంచనాలు సరిగ్గా లేకపోతే చిత్రం మధ్యలోనే ప్రేక్షకుల నుంచి డిస్కనెక్ట్ అవుతుంది. ఈ రెసిపీని ఎస్ఎస్ఆర్, అనిల్ రావిపూడి పరిపూర్ణంగా అమలు చేస్తున్నారు. ఇతర దర్శకులు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే చిత్రాల విజయ అవకాశాలు మరింత పెరుగుతాయని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో నడుస్తోంది. ఈ చిత్రం క్లైమాక్స్ లో పార్ట్ 2 కు సంబంధించిన ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రభాస్ జోకర్ గెటప్ లో కనిపించనున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ కెరీర్ లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. కల్కి 2898 ఏడీతో రెండోసారి 1000 కోట్ల క్లబ్లో చేరిన ప్రభాస్ తాజాగా ది రాజా సాబ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రభాస్ కెరియర్లో తొలి హారర్ కామెడీ. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో రన్ అవుతోంది. అయితే క్లైమాక్స్ లో సీక్వెల్ ప్రకటన ఆసక్తి రేకెత్తించింది. పార్ట్ 2 టైటిల్ రాజా సాబ్ సర్కస్ 1935గా ఖరారైంది. ఇది సీక్వెల్ గా రావచ్చా లేక ప్రీక్వెల్ గా రావచ్చా అనే స్పష్టత ఇంకా రాలేదు. ట్రైలర్ లో చూపించిన ప్రభాస్ ఓల్డ్ ఏజ్ లుక్, ఇతర సన్నివేశాలు పార్ట్ 1 లో కనిపించకపోవడం గమనార్హం. ముఖ్యంగా క్లైమాక్స్ లో ప్రభాస్ జోకర్ గెటప్ రివీల్ కావడం సంచలనం రేకెత్తించింది. ప్రభాస్ భిన్న పాత్రల్లో నటించడానికి చూపిస్తున్న ఆసక్తి ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, అలాగే సలార్ 2, కల్కి సీక్వెల్స్ తో ప్రభాస్ లైనప్ బిజీగా ఉంది. కనకరాజు, నాకు నీ గురించి తెలుసుకోవాలి.